చాలా బాగా ఊరిందండి పచ్చడి కూడా. మనకి గుజ్జు చూసారా ఎంత బాగుందో. నేను ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా కొలతలు చెప్పాను కదా, ఆ పద్ధతిలో పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది పచ్చడి అయితే. నేనైతే ఇంట్లో ఉన్న డబ్బా యూజ్ చేసుకుంటున్నానండి, డబ్బాలు కొనకరాలేదు. ఇంట్లో ఏ డబ్బా ఉంటే ఆ డబ్బాలు యూజ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇది మొత్తం దగ్గరగా 8-9 కేజీలు. ఓకేనండి, నేనైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళాను అనమాట. మార్కెట్కి వెళ్ళి నసరాపేట మార్కెట్ అనమాట. నా మార్కెట్కి వెళ్ళి నాకు కావాల్సిన మామిడికాయలు, నాకు ఏది పులుపు అయితే సరిపోద్ది, కాయ పచ్చడికి ఏదైతే బాగుండిద్దో నేను సెలెక్ట్ చేసుకుని కాయలు అక్కడే కాయలు శుభ్రంగా కడిగించుకొని ఒక క్లాత్ పెట్టి నీట్గా తడి మొత్తం తుడిచి ముక్కలు కొట్టించుకున్నాం అనమాట. శుభ్రంగా నీట్గా నాకు కావాల్సిన కాయల వరకు. అంతకుముందు ఒకసారి కూడా పెట్టా అండి, ఈ సంవత్సరంలోనే సేమ్ ఇలానే కొట్టించుకొచ్చి ఇక్కడ బాగుందనమాట. ఆ పచ్చడి అయిపోయింది, అందుకని మళ్ళీ నేనే వెళ్ళా స్వయంగా మార్కెట్కి వెళ్ళి నేనే కాయలు సెలెక్ట్ చేసుకొని ముక్కలు కొట్టించుకొని నాకు ఏ సైజు ముక్క కావాలో అక్కడ కొట్టించుకొని ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు పచ్చడి పెట్టుకునే ప్రాసెస్ పూర్తి కొలతలు అయితే చూపిస్తాను, మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఉన్న జీడి మొత్తం తీసేసి నేను శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలు అనేవి ఏరుకొని వేసుకుంటున్నాను. ముక్కలు కూడా మనం అడిగిన సైజు అయితే కొట్టించాను అనమాట. ఇప్పుడు ఇంటికి ఓకేనండి, ఇప్పుడైతే నేనైతే ఆవాలు ఎర్రావాలు తీసుకోవాలండి. సన్న ఆవాలు ఎర్రావాలు తీసుకోవాలి, నల్ల ఆవాలు ఓకే అండి, చూస్తున్నారు కదా. కొంతమంది ఏంటంటే ఆవాలు ఎండ పెట్టుకుంటారు, బట్ నేనైతే ఎండలో ఎండ పెట్టను. నేను మామూలుగా ఇట్లా వేయించుకుంటే నాకు పర్ఫెక్ట్ గా ఉండిద్ది అనమాట. అందుకోసం నేను కొంచెం లైట్ గా చిటపట్లాడేంత వరకు వేయించుకుంటాను. ఆవాలు ఎర్రగా ఉంటేనే మనకు పచ్చడి అనేది బాగుండిద్ది. నీట్ గా క్లీన్ చేసిన ఆవాలు అయితే తీసుకోండి. ఇవి ఇప్పుడైతే చిటపట్లాడతాను. ఓకే అండి, చిటపట్లాడిన ఆవాలు తీసి ఒక ప్లేట్లో అయితే పోసేసుకుంటున్నాను నేను. ఇవి పూర్తిగా చల్లారాలండి. ఓకే అండి, మెంతులు అయితే బాగా వేయించుకోవాలండి. మంచి స్మెల్ వచ్చే విధంగా, కలర్ మారే విధంగా మెంతులు కూడా వేయించుకోవాలి మనం. మెంతులు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు ఏంటంటే మంచిగా కలర్ వచ్చినాయి. వీటిని కూడా పక్కన పెట్టుకొని వీటిని కూడా చల్లారించి మెంతు పొడి ఆవు పొడి 2 మిక్సీ పట్టేసుకుందాం మనం ఇప్పుడైతే. ఇంకా ఓకేనండి, ఇవ్వండి మామిడికాయ ముక్కలు అయితే. ఓకేనండి, అయితే మామిడికాయ ముక్కలు అయితే 6 కేజీలు ఇందాక చూపించా కదా మీకు. మార్కెట్కి వెళ్ళి శుభ్రంగా కడిగి తుడిచి కొట్టుకొచ్చాను. కొట్టుకొచ్చాక ముక్కలు కూడా కొరత తుడుచుకోవాలండి. తుడిచేసాను అనమాట. ఇప్పుడైతే ముక్కలు ఈ సైజు ముక్కలు అయితే నాకు సరిపోతాయి అనమాట. ఇది ఆర్డర్ కోసం అని చెప్పా కదా, దానికోసం అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి: ఉప్పు, కారం, ఇదిగోండి మెంతులు వేయించి పెట్టుకున్నాక మెంతులు, ఆవాలు, ఇదిగోండి ఆయిల్. ఇంక ఇప్పుడు ఇది ఏంటంటే మెంతులు, ఆవాలు, ఉప్పు మొత్తం మిక్సీ పట్టేసుకుందాం. ఈ 3 మిక్సీ పట్టేసుకున్నాక చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఇది ఆవు పిండి మెంతి పిండి 2 మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు కొలత చెప్తాను, కరెక్ట్ గా చూడండి మీరు. కారం ఇదిగోండి, చిన్నుల్లిపాయలు ఒక 300 గ్రాముల దాకా శుభ్రంగా పొట్టొలిసి పెట్టుకున్నాను. ఇదిగోండి. ఓకేనండి, కరెక్ట్ కొలతలు చెప్తా చూసుకోండి. 6 కేజీలు ముక్కలు కొట్టించాక కూడా కాటా పెడితే 6 కేజీలు ఉండాలి. 6 కేజీల ముక్కలకి కారం వచ్చేసి ఇదిగోండి, కారం వచ్చేసి 1/2 కేజీ. కాటా తోటి అయితే 1/2 కేజీ, సోల్ తోటి అయితే తల కొట్టి 2 సోళ్ళు అనమాట. కారం ఇది సోల్ అంటాను నేను, మీరు కేజీ డబ్బా తోటి డబ్బా అనమాట. ఇదిగోండి, తల కొట్టు ఫస్ట్ సోల పోసా కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకో సోల పోసుకోవాలి. కారం కొంచెం మంటగా ఉంటే కొంచెం తగ్గించి పోసుకోండి. మా కారం కొంచెం మంటగానే ఉంది, అందుకే నేను కొంచెం తగ్గించిపోతున్నాను. ఇదిగో, మంట లేని కారం అయితే 2 నిండుగా పోసుకోవాలి. ఎందుకు లేనిపోయింది, పోసేస్తా. అది కూడా పోసేసాను. 2 సోళ్ళు కారం తలకొట్టు. కాటా తోటి వచ్చేసరికి 1/2 కేజీ. ఇదిగోండి, ఉప్పు మిక్సీ వేసి పట్టుకున్నాక నేను ఉప్పు కూడా అంతే తల కొట్టి 2. ఇదిగోండి, తల కొట్టు. ఇందాక ఉప్పు మిక్సీ వేయక ముందు 2 వచ్చింది అనమాట. ఇప్పుడు మిక్సీ వేసాక కొంచెం తగ్గింది, సరిపోయింది. మిక్సీ వేసాక తగ్గింది. సోలన్నర ఉప్పు, 2 సోళ్ళ కారానికి సోలన్నర ఉప్పు సరిపోయింది. కాటా వచ్చేసి ఉప్పు 950 గ్రాములు ఉందన్నమాట. కాటా వచ్చేసి 900 గ్రాములైనా పర్లేదు. ఆవు పిండి ఇదిగోండి, ఆవు పిండి వచ్చేసి మనకి నేను శుభ్రంగా వేయించి మెత్తగా పట్టుకోవాలి. మనం లైట్ గా బరకు ఉంటే ఏం కాదు, మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఆవు పిండి వచ్చేసి సోల. ఇదిగోండి, ఆవు పిండి సోల. ఇది ఒకరు కూడా వేసేస్తున్నా. ఆవు పిండి సోల. మెంతి పిండి అంతా కొంచెం ఒక 50 గ్రాములు సుమారు. ఇదిగోండి, ఒక శారెడు మెంతి పిండి. ఓకేనా.
ఇగోండి వెల్లుల్లి వచ్చేసి 300 గ్రాములు వెల్లుల్లి. ఓకేనా, ఇంకా వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు మనం. ఆయిల్ వచ్చేసి కర్నూలు ఆయిల్ అండి, శనగ నూనె, కర్నూలు శనగ నూనె తీసుకోవాలి మనం. ముక్క కూడా చూసారా ఎంత పచ్చగా ఉండయో, మామిడికాయలు చాలా చాలా బాగుంటాయి. ఇదైతే ఏంటంటే మనకి సంవత్సరం నిలవ ఉండ మరీ మెత్తబడదు అనమాట, మరీ మెత్తబడదు. అన్ని కాయల్లాగా ఈ కాయ అయితే మెత్తబడదు. అందుకే నేను మార్కెట్ లో దౌలాడి కొట్టకొచ్చుకుంది కాయలు చూసి మార్కెట్ నసరాపేటంతో మార్కెట్ మొత్తం తిరిగితే నాకు కావాల్సిన కాయలు ఒక్క చోటే ఉండయి అనమాట. ఇదిగో చూసారు కదా, కర్నూలు ఆయిల్ శనగ నూనె పోసుకోవాలి, లేదంటే నువ్వుల నూనె అయినా లేకపోతే గానుగు నూనె అయినా పోసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నేను వచ్చేసి 1.5 కేజీ పోస్తున్నాను. ఇంకోండి 1.5 కేజీ పోసి 1/2 కిలో ఆపాను, చూసి పోసుకోవచ్చు మనం. ఓకేనా, ఇప్పుడు ముందు చేతితోటి ఇదంతా కలుపుకుందాం. ఇదిగోండి బా ఎంత మంచి వాసన వస్తుందో కలుపుతుంటే మామిడికాయ పచ్చడి అయితే. అబ్బా చూసారా, నూనె 1.5 కేజీ పోస్తే బాగానే సరిపోయింది నూనె. ఉప్పు మనకి అన్ని కరెక్ట్గా వేసా. సోలన్నర ఉప్పు, 2 సోళ్ళ కారం తల కొట్టి, సోల ఆవు పిండి, మెంతిపిండి అంతా 1 సారెడు మెంతిపిండి, 300 గ్రాములు ఎల్లుల్లి. 6 కేజీలకి 6 కేజీల ముక్కలకి నేను చెప్పిన కొలత మొత్తం. నూనె వచ్చేసి 1.5 కేజీ. శనగ నూనె అయితేనే మనకు మంచిగా ఉండిద్దండి పచ్చడి ఎప్పుడైనా సరే, లేదా నువ్వుల నూనెతో కూడా పెడతారులే, కానీ నేను ఎప్పుడు పెట్టలేదు నువ్వుల నూనెతోటి, ఎప్పుడు తినలేదు కూడా. నువ్వు రోజు కానీ మనం ఉప్పు కళ్ళుప్పు పోసాం కదా, ముక్క కొంచెం లైట్ గా ముక్కకు అనేది ఉప్పు పట్టాలి. ఆ ఉప్పు పట్టాలి ముక్కకి, ఇంకా మనకి కారం ఇదంతా ముక్కకు ఉప్పు పట్టి కొంచెం ఇదైద్ది అనమాట. ఇదైతే ఇట్లా డబ్బా పక్కన పెట్టేసుకుందాము మనం. పక్కన పెట్టేసుకొని 3 రోజుల తర్వాత చూపిస్తాను మీకు. ఓకేనండి, పచ్చడి ఇది 4వ రోజు 5వ రోజు అనమాట. వెంటనే పెట్టడం కుదరలేదు నాకైతే. చూసారా ఎంత బాగుందో, మనకి గుజ్జుగా పచ్చడి అయితే చాలా చాలా బాగా వచ్చింది. చాలా బాగా ఊరిందండి పచ్చడి కూడా. మనకి గుజ్జు చూసారా ఎంత బాగుందో. నేను ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా కొలతలు చెప్పాను కదా, ఆ పద్ధతిలో పెట్టుకోండి. చాలా చాలా బాగుండిద్ది పచ్చడి అయితే. నేనైతే ఇంట్లో ఉన్న డబ్బా యూజ్ చేసుకుంటున్నానండి, డబ్బాలు కొనకరాలేదు. ఇంట్లో ఏ డబ్బా ఉంటే ఆ డబ్బాలు యూజ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇది మొత్తం దగ్గరగా 8-9 కేజీలు పచ్చడి దాకా అయింది. ఇది మొత్తం డబ్బా పెట్టాక చూపిస్తాను. ఓకేనండి, చూసారు కదా పచ్చడి అయితే 2 డబ్బాలు పెట్టేసుకున్నాను. కావాలంటే మీరు కూడా అందరూ ఆర్డర్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.